కొండాపురం మండలం గుడ్లవల్లూరులో నూతనంగా నిర్మితమైన గ్రామ సచివాలయం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రము, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు. అనంతరం టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో 34 కుటుంబాలు టీడీపీలో చేరారు. అదే ప్రాంగణంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసి గ్రామస్తులు సమర్పించిన వివిధ అర్జీలు, వినతులను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుతో విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే సూచనలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ త్వరితగతిన పరిష్కారం అందించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష, మాజీ కన్వీనర్ బొట్లగుంట హరిబాబు, మాజీ జడ్పీటీసీ దామా మహేష్, సాగునీటి సంఘం అధ్యక్షుడు జాగర్లమూడి శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షుడు జడపల్లి మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న చంద్రన్న కొంచెం వెనక్కి రండి, వెనక్కి రా. మీరు చూసుకోవాలి, మంచి మెడిసిన్స్ చేయాలి, వాడే మెడిసిన్స్ చేయాలి, కాస్ట్లీ మెడిసిన్ అర్థమైంది. రేట్లో పెట్టుకోవాలి, యూత్ లైవ్ అవుతుంది. ఏంటంటే ఇవన్నీ విలేజ్ క్లినిక్లో ఉంటాయా, పిహెచ్సిలో ఉంటాయి మెడిసిన్స్? విలేజ్ హెల్త్ క్లినిక్లో మెడిసిన్స్ ఉంటాయా? షార్ట్ చూపెడుతుందా, ఎక్కువ చూపెడుతుందా? తక్కువ చూపిస్తుంది. ఇప్పుడు తీసేస్తారా అంటున్నా నేను. ఎన్ని రోజులు ఇది సమస్య ఎప్పటి నుంచి ఉంది? చెప్పండి చెప్పండి. నాది 2011 జనాభా లెక్క ప్రకారం సుమారు 35,000. ఏంది పరిస్థితి ఏంది? కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళు పంపుకుంటున్నారు. మొన్న ఒకసారి కొండూరు రామాలయ విగ్రహానికి వచ్చినప్పుడు కూడా చెప్పాను సార్. అవునమ్మా, అవును. మోడల్ స్కూల్ ఇది వచ్చేసి